గారు మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చినటువంటి బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్కి అంతే అందంగా డాన్స్ చేశారు ఐశ్వర్య గారు విత్ ద బ్యూటిఫుల్ గ్రేస్ దట్ యూ హ్యావ్ అండ్ అ వండర్ఫుల్ స్మైల్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఐ యామ్. ఏమిటో మనందం. ఓకే, మన గురించి మనమే ఒక్కొక్కసారి పొగుడుకుంటూ ఉండాలి. సార్ లేదు, మీరు ఎంత హ్యాండ్సమ్గా ఉంటారని చెప్తున్నాను సార్, నేను అంతే, దట్స్ ఆల్. సో ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా వచ్చినటువంటి ఇద్దరు నిర్మాతల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అశోక్ కుమార్ గారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ప్రసన్న కుమార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు టీంని విష్ చేయడానికి, బ్లెస్ చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రొడ్యూసర్స్ ఇద్దరికి సాదర స్వాగతం పలుకుతున్నాము. సార్ అందరికీ నమస్కారం. సీతాపయనం ఆ టైటిల్లోనే ఫుల్ వైబ్రేషన్ ఉంది. అంటే ఎప్పుడు చూద్దామా ఈ సినిమా అనేది నాకు ఇక్కడికి వచ్చేదాకా టైటిల్ కూడా తెలియదు. అక్కడ బోర్డు చూడంగానే అనిపించింది. ఇప్పుడు చూసిన సీన్ కానీ అసలు అంతా ఒక పాజిటివ్ వైబ్తో స్టార్ట్ అయింది. ప్రతిదీ కూడా పాజిటివ్గా కనపడుతుంది ఇక్కడ. డెఫినెట్గా ఇది మంచి హిట్ అవుద్ది. అందులో అర్జున్ గారు డైరెక్ట్ చేసింది, అలానే వాళ్ళ డాటర్ మెయిన్ రోల్లో చేస్తుంది. ఇది 5 లాంగ్వేజెస్లో వస్తున్నట్టుంది సార్. ఎందుకంటే ఈ రోజుల్లో 5 లాంగ్వేజెస్లో ఎట్ ఏ టైం రావటం అనేది చాలా గ్రేట్. అందులో ఆయన టోటల్గా ఓన్గా రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే దాని మీద ఉన్న నమ్మకం, అక్కడ ఉన్న ఆర్టిస్టులు క్యారెక్టర్లు చూస్తుంటే డెఫినెట్గా ఇది ఒక మంచి సినిమా అవుద్ది. ఆయనకి మంచి సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే అటువంటి వ్యక్తులు సక్సెస్ అయితేనే ఇండస్ట్రీ, వాళ్ళ సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీకి. అదొక ఇవాళ చూస్తున్నాం మనం, ఎన్నో సినిమాలు చాలా వస్తున్నాయి, కానీ సినిమాని గురించి బాగా నాలెడ్జ్ ఉండి దాని మీద ఉన్న టెక్నీషియన్స్ కానీ అందరూ ఒక టోటల్ వాళ్ళు డెడికేట్ చేసి తీసిన సినిమా. చూస్తున్న ప్రతి బిట్ కూడా ఎప్పుడు చూద్దామా సినిమా అనే ఒక ఫీలింగ్తో ఉంది. ఆ విషయం ఆల్ ద వెరీ బెస్ట్. వాళ్ళకి మంచి సక్సెస్ రావాలి. అలానే ఇండస్ట్రీలో కూడా మంచి సక్సెస్ఫుల్ సినిమాలు వస్తేనే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కష్టాల్లో ఉంది ఇండస్ట్రీ. డెఫినెట్గా ఇప్పుడు మొన్న పండగకు వచ్చిన సినిమాలు కూడా చాలా బాగా పాజిటివ్గా వెళ్ళినాయి. సో నెక్స్ట్ వీక్ నుంచి మీ సక్సెస్తో మళ్ళీ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రసన్న కుమార్ గారు ప్లీజ్.